తెలుస్తోంది షణ్ముఖ్. అయితే రావులపాలెంలో స్నేహితుడు సాయి పవన్ కళ్యాణ్ను హత్య చేసి ఇసుకలో పూడ్చిపెట్టేశాడు షణ్ముఖ్. సాయి దగ్గర ఉన్న ఖరీదైన కెమెరాల కోసమే హత్య చేసినట్టుగా తెలుస్తోంది. ఒక్కసారి ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆ ఘటనా ప్రదేశంలో ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. అక్కడే ఈ హత్యోదంతం జరిగినట్టుగా తెలుస్తోంది. ఒకసారి అక్కడ ప్రదేశం దగ్గర పరిస్థితి ఎలా ఉందనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఎక్కడైతే సాయిని హత్య చేశారో ఆ ఘటన ప్రదేశాన్ని మీరు చూస్తున్నారు. ఇంతకీ అక్కడ ఏం జరిగింది, అక్కడ స్థానికులు ఏమంటారు ఒకసారి చూద్దాం. ఇదే రక్షణ. కనీసం ముద్దాయిల్ని కస్టడీలో తీసుకోమంటే ఇప్పటి వరకు ఎవరు తీసుకోలేదండి. బియ్యంపాలెం పోలీసులు పట్టుకొని కారులోని జీపుల్లో పట్టుకుని తిరుగుతున్నాం. ఎంత వరస్ట్ గా ఉందండి. ఈ జిల్లాకి వెళ్తే మాకు సంబంధం లేదు, ఆ జిల్లాకి వెళ్తే మాకు సంబంధం లేదు. పోలీసులు ఎవరి మట్టుకు చేతులు దులుపుకుంటే ఎవరిని అడుగుతాం. ఇంత ఖరాబ్ చంపి 7 రోజులు అయిందండి. 7 రోజులు అయింది. మేము ముద్దాయిని మా కారులో ఉంచుకుని తిప్పుతున్నాం. ఎంత ఘోరంగా చంపారు చూడండి. కనీసం బాడీ కూడా లేదు. 7 రోజులు అయింది, మొత్తం పోయింది. వాళ్ళకి కనీసం కస్టడీ ఇలా పోలీసు వాళ్ళు మా సొంత వాహనాల్లో రాత్రి అదే మీ ఏరియాలోకి వచ్చాం. ఏదైనా 10 మంది వచ్చి మా మీద పడితే పరిస్థితి ఏంటండి? ఎవరండి దిక్కు మాకు? పిల్లల తల్లిదండ్రులతో సైతం ఆడవాళ్ళందరూ కలిపి నడి రోడ్డు మీద కారులో ఉన్నారు. ఈ ఎదవలు చేసిన పనికి ఇంక వీళ్ళతో పాటు ఇంకెవరైనా ముఠా ఉండి ఇంక రాత్రి మీద పరిస్థితి ఏంటండి? రాత్రి ఇంతమంది ఉన్నాయి ఇక్కడ. ఇంకేమైనా అఘాయిత్యాలు జరుగుంటే వస్తున్నారండి. మా వాళ్ళు అందరూ వస్తున్నారు. 70-80 మంది వచ్చి ఉన్నాం ఇక్కడ. ఎవరు దిక్కు లేదు, దివాన్ లేదు. మా బాడీకి ఎలా ఉందంటే వ్యవస్థ లేదా అడవిలో ఉన్నామో కూడా అర్థం అవ్వట్లేదు. హైవేకి ఎంతో దూరం కాదు ఇది. ఎండలో ఇలా తిప్పలు పడతా ఎక్కడ న్యాయం అండి ఇది? కనీసం పోలీస్ వ్యవస్థ ఎంత నీట్ గా పనిచేస్తుంది చూడండి, కనిపిస్తుంది. ఇట్రా పోలీస్ శాఖ వరకు నమ్మకం. బియ్యంపాలెం పోలీస్ స్టేషన్ ఇవాళ మా పోలీస్ స్టేషన్ పోలీస్ స్టేషన్ సీఏ గానీ ఎస్ఐ గానీ కానిస్టేబుల్ గానీ చాలా కష్టపడి ఈ 7 రోజుల నుంచి కష్టపడి బాడీ ఎక్కడుంది, ముద్దాయిలు ఎక్కడుంది పట్టుకొని ఇన్ని చేశారండి. కనీసం వాళ్ళు కూడా ఏమండి, వాళ్ళు కూడా ఎలా తయారు? ఇప్పుడు వాళ్ళకి తిండి లేవు, బ్రష్లు లేవు. ఇప్పటి వరకు 2 రోజులు పెట్టి నానా ఇబ్బందులు పడుతున్నాం ఇక్కడ. కనీసం ఎంత దారుణం అండి. వ్యవస్థ ఎంత బాగా పనిచేస్తుంది చూడండి. పోలీస్ వ్యవస్థ రాత్రి కస్టడీలో ఉంచండి అంటే మాకు సంబంధం లేదు. మాకు సంబంధం వేసుకొని లైట్లు ఆపేసుకున్నారండి. పోలీస్ స్టేషన్ అది ఘటనా ప్రదేశంలో అక్కడ ఉన్న వాళ్ళు పోలీసుల తీరు మీద పోలీసుల తీరుకు సంబంధించి వాళ్ళు మాట్లాడుతున్నారు. ఒక్కసారి ఆ రోజు ఏం జరిగింది, ముఖ్యంగా ఘటనా ప్రదేశంలో ఎటువంటి పరిస్థితి ఉంది, అది ఎలాంటి ప్రదేశం, డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి ప్రకాష్ ఘటనా ప్రదేశం నుంచి అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఒక్కసారి అక్కడ ఘటనా ప్రదేశంలో పరిస్థితి ఏంటో చూద్దాం. పోతున్న సాయికి సంబంధించినటువంటి మృతదేహాన్ని అయితే పోలీసులు ఈ యొక్క జొన్నాడ ఇసుక ప్రాంతం ఏదైతే ఇసుక కావచ్చు, అలాగే లంక ప్రాంతం పూర్తిగా ఇవన్నీ కూడా డొంకలు అలాగే తుప్పలతో మూర్తిగా నిండిపోయిన ప్రాంతం. ఎవరు కూడా ఇటుగా రాని పరిస్థితి అయితే ప్రధానం చూడొచ్చు. మనం చూస్తున్న ప్రాంతం ఇదే ప్రాంతం చూడొచ్చు. ఇక్కడ ఎవరో కూడా మనుషులు తప్ప మిగిలిన వారు ఎవరు కూడా రాని పరిస్థితి అయితే ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇక్కడ చూస్తున్నాం అంటే ఈ యొక్క పోతుని సాయిని ఫోటోగ్రాఫర్ ఎవరైతే ఉన్నారో ఆ ఫోటోగ్రాఫర్ని చంపిన తర్వాత ఇదే ప్రాంతానికి తీసుకురావడం. ఈ యొక్క ప్రాంతంలోనే మనం చూస్తున్నటువంటి ఇసుక ప్రాంతం ఇది జొన్నాడ అలాగే మూలస్థానం సంబంధించినటువంటి ప్రాంతం. ఇది ఆలమూరు మండలం ప్రాంతంలోకి వస్తుంది. ప్రధానంగా ఇక్కడ చూసుకుంటే మనకి మొదటిగా పోలీసులు ఇన్వెస్టిగేషన్లో ఆధారంగా వాళ్ళు చేసిన పూర్తిగా దర్యాప్తు తర్వాత ఈ యొక్క ప్రాంతాన్ని అయితే ట్రేస్ అవుట్ చేయడం జరిగింది. మనం చూస్తున్నటువంటి ఈ ప్రాంతానికే తీసుకుని వచ్చిన పరిస్థితి ఉందని చెప్పాలి. ఈ ప్రాంతాన్ని అయితే పోలీసులు గుర్తించి ఇక్కడ ఈ యొక్క ఇసుక ప్రాంతాన్ని మనం చూస్తున్నాం. ఈ ప్రాంతంలోనే మృతదేహాన్ని అయితే చంపి తర్వాత ఇక్కడ తీసుకొచ్చి పూడ్చినటువంటి పరిస్థితి ప్రధానంగా చూడవచ్చు. మనం ఈ యొక్క పోతుని సాయి ఫోటోగ్రాఫర్ని చంపి తీసుకొచ్చిన ప్రాంతంలో ఇదే ప్రాంతం మనం చూస్తున్నటువంటి ప్రాంతం. ఇక్కడ మనకి కనిపిస్తున్నటువంటి ప్రాంతం ఈ యొక్క మొత్తం పోలీసులు గుర్తించి ఇదే ప్రాంతంలో అయితే పూడ్చారని చెప్పేసి వాళ్ళకి వచ్చినటువంటి సమాచారం ప్రకారంగా ఈ మృతదేహాన్ని అయితే బయటకు తీసేందుకు పోలీసులు అన్ని విధాలుగా ఇక్కడ ఏర్పాటు కూడా చేశారు. మరి కొద్దిసేపట్లో ఈ మృతదేహాన్ని బయటికి తీసేందుకు కూడా అన్ని ఏర్పాటు చేస్తున్నారు. పక్కన కుటుంబ సభ్యులు కావచ్చు అందరూ కూడా ఇక్కడికి భారీగా చేరుకున్నటువంటి పరిస్థితి చెప్తున్నారు. పక్కన కుటుంబ సభ్యులు ఇక్కడ భారీ ఎత్తున అయితే ఇక్కడికి చేరుకున్నటువంటి దృశ్యాన్ని మనం ప్రధానంగా ఎన్ని చూడొచ్చు. ఈ యొక్క ప్రాంతంలోనే మొదటిగా
పోతున్న సాయిని ఈ యొక్క సన్ముఖ తేజ్ కావచ్చు వీళ్ళందరూ కూడా ఈ యొక్క ప్రాంతం